ఎస్, దిస్ ఇస్ యశోద. హలో. యా. రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ సెలబ్రిటీస్, అలాగే హీరోలు, యాంకర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరిపైన కూడా పంజగుట్ట అలాగే మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. మరి ఈ యాప్స్ గురించి మన రాష్ట్రంలో బ్యాన్ ఉన్నా కూడా వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, చేసే టైంలో వాళ్లకు ఇది తప్పు అనే అవగాహన ఉండి చేస్తున్నారా లేక లేక చేస్తున్నారా, వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్, అలాగే సినీ హీరోయిన్, సినీ నటి మాధవీలత గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. ఎస్. మీరేమంటారు? ఇది బెట్టింగ్ యాప్స్ నిజానికి మన రాష్ట్రంలో బ్యాన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా చేయగలిగినారు? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు అన్నట్లు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే డెఫినెట్ గా ఈ లొకేషన్ లో ఈ యాప్స్ మీకు ఓపెన్ అవ్వవని క్లియర్ గా చూపించేస్తుంటారు. ఇప్పుడు ఓకే. ప్రతి ఒక్కరికి అన్ని రకాల టెక్నాలజీలు యూజ్ చేసేసి ఆ యాప్ ని ఓపెన్ చేసుకునేంత అయితే డెఫినెట్ గా ఉండదు. ఐ థింక్ ఓన్లీ ఈ పేకాటకు సంబంధించిన యాప్ మాత్రమే బ్యాన్ అయ్యింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఓకే. వేరే యాప్స్ అయితే బ్యాన్ అయినట్లు ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసుకోగలుగుతున్నారు. ఓపెన్ ఓకే. చేసుకో అంటే లొకేషన్ యాక్సెస్ ఉంది వాళ్ళకు. ఓకే. బికాజ్ ఇది వాడే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, లేకపోతే ఎక్స్ట్రాడినరీగా డబ్బున్న వాళ్ళు, ఎవ్రీడే లాక్స్ లో పర్ అవర్ ఎర్న్ చేసే వాళ్ళు కాదు. సాధారణ పీపుల్ ఆడుతున్నారు. నిజంగా అంటే వెరీ రిచ్ పీపుల్ ఆడితే వాళ్ళకి కొంత పోయినా సరే వాళ్ళకి సర్వైవల్ అంటూ ఉంటుంది. సో నార్మల్ పీపుల్ ఆడుతున్నారు. ఎవరైతే లైక్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రీ బీస్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, అన్ని రకాల కేటగిరీస్ ఉంటారు. అండ్ ఈజీ మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, తొందరగా ఇట్లా మనం రిచ్ అయిపోదాము అని ఆశపడే వాళ్ళు కావచ్చు, వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది లొకేషన్ వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఓపెన్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. బికాస్ ఓకే. ఎవ్రీబడి ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ అవును. మచ్ టెక్నాలజీ కదా. ఉమ్. ఇక ప్రమోట్ చేసే వాళ్ళ విషయానికి వస్తే పెద్ద పెద్ద ఉమ్, స్టార్స్ అంటే ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు కూడా వీళ్ళ బుట్టలో పడ్డారు. అంటే ఉమ్. నిజంగా అంత ఆఫర్ ఉంటుందా? అంటే అంత ఎక్కువ మొత్తంలో మనీ ఆఫర్ ఉంటుందా? ఎట్లా అసలు ఈ డీలింగ్? ఉంట ఉంటుందా అంటే ఉంటుందేమో మరి. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్లను అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకు ఖచ్చితంగా కోట్ల రూపాయల్లోనే ఇవ్వాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కే లక్షలు ఇస్తున్నారంటే ఇంత పెద్ద యాక్టర్స్ అయితే ఖచ్చితంగా కోట్లలో ఉంటుంది. బట్ ఇక్కడ రెండు రకాల విషయం అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళని జైల్లో వేయాలి అంటే. మన సోషల్ మీడియా కామెంట్ వాళ్ళు ఎట్లా అయిపోయారు తెలుసా? జడ్జిలు అయిపోయారు. ఇక్కడ ప్రతి ఒక్కరు జడ్జిలు అయిపోయేసి వీళ్ళకి ఉరిశిక్ష వేసేసేయాలి, వీళ్ళని నడి రోడ్లో కాల్ చేసేయాలి. సో వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇక చట్టం ఎందుకు ఉంది, న్యాయం ఎందుకు ఉంది, న్యాయస్థానాలు ఎందుకున్నాయి, పోలీసులు సబ్మిట్ చేసే సాక్ష్యాలు, లాయర్లు ఇచ్చేటటువంటి సాక్ష్యాలు, ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఈ ప్రాసెస్ జరగడానికి ఒక చాలా టైం పడుతుంది, వెరీ లాంగ్ టైం మనకు న్యాయం. అదంతా వదిలేసి స్పాట్ డెత్ కోరుకుంటున్నారనమాట సోషల్ మీడియాలో నిలబడి. బట్ నేనేమంటా అంటే నా వెర్షన్ కొంచెం డిఫరెంట్ గా చెప్తాను. ఈ రోజు వరకు అందరూ ప్రతి ఒక్కరు 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను, వీళ్ళందరూ నేరస్తులు, భయంకరమైన నేరస్తులు, వీళ్ళు అసలు తీవ్రవాదుల కంటే చాలా పెద్ద నేరస్తులు, అండ్ వీళ్ళందరూ రేపిస్టుల కంటే నేరస్తు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, తప్పు ఎప్పుడు తప్పే. ఎట్ ద సేమ్ టైం కోర్టు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా వీళ్ళకి, వీళ్ళకి ఒక మనిషిని చంపాలి, ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటే వీళ్ళకి చూసి ఆ ఆనందాన్ని పొందాలి, ఆ డార్క్ వెబ్ లో లాగా అని చెప్పి వీళ్ళకి ఉంటుందా అనేది ఆలోచన చేస్తుంది ఫస్ట్. కానీ అంత ఆలోచన ఏముండదు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళైనా సోషల్ మీడియాలో వాళ్ళైనా ఫస్ట్ బేసిక్ నేను రూట్ కాస్ట్ తీసుకుంటాను, చెప్తాను. వీళ్ళందరూ సినిమా ప్రకాష్ రాజ్ రేంజ్, రానా రేంజ్ తర్వాత మాట్లాడదాం. సోషల్ మీడియా ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడదాం. ఓకే. వాళ్ళను పాపులర్ చేసింది ఎవరు? ప్రజలు. వాళ్ళు ఏదో ఒక వీడియో చేస్తే ఓవర్ నైట్ వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎక్స్పోజింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పనికిమాలిన స్టఫ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ వాళ్ళని స్టార్స్ చేసింది ఎవరు? వాళ్ళని చూస్తున్న ప్రజలు. సో ఇక్కడ వాళ్ళే తయారు చేశారు. ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళని స్టార్లను చేయలేదు. అంతకు ముందే అంతకు ప్రజలు ముందు చేశారు. ప్రజలు చేశారు. చేసిన తర్వాత అరే వీళ్ళని వాడుకుంటే మనకు బిజినెస్ అవుతుందేమోనని వీళ్ళ దగ్గరికి బెట్టింగ్ యాప్ వాళ్ళు వచ్చారు. వాడు వచ్చింది ఏంటి? వాడి మార్కెట్ ఎక్స్పాన్స్ చేసుకోవడానికి వస్తాడు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఏ బిజినెస్ మ్యాన్. అండ్ ఈ సెలబ్రిటీలుగా ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు, లేకపోతే ఒక సస్టైనబుల్ గా సెలబ్రిటీస్ గా మారిన వాళ్ళు డబ్బులు ఇస్తే చేద్దామని అనుకుంటారు. అండ్ అవతల వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో లీగల్ గా సర్టిఫికేట్ ఉంది అండ్ గవర్నమెంట్ ఈజ్ అక్సెప్టెడ్ దిస్ అని చాలా యాప్స్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని గురించి నేను మాట్లాడతాను. మీ ప్రశ్న ఇంకొక మళ్ళీ ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి, అప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. గవర్నమెంట్ లీగల్లీ లైసెన్స్డ్ అని ఓకే. చూపించినప్పుడు ఓకే, లీగల్లీ లైసెన్స్డే కదా. అండ్ ధోని ఆడాడు, లేకపోతే అక్షయ్ కుమార్, లేకపోతే తమన్నా ఏదో వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే కదా అని.
ఇప్పుడు జనాల వెర్షన్ నేను మాట్లాడట్లేదు, జనాల వెర్షన్ తర్వాత మాట్లాడతాను. ఓకే సర్లే డబ్బులు వస్తున్నాయి అంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా సరే. ఆ నేమ్ ఫేమ్ నిజంగా వాళ్ళకి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యాక్టర్లో వీళ్ళ జీవితం పర్మనెంటా? కాదు. వీళ్ళ సక్సెస్ కానీ వీళ్ళకి వచ్చే మనీ కానీ కొంతకాలం మాత్రమే. వచ్చినప్పుడు ఎర్న్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఎర్న్ చేసుకున్నారు. దీనివల్ల ఒక మనిషిని చంపేసి వాళ్ళు కిరాతకంగా చనిపోతూ ఉంటే చూసి ఆనందించి ఆ శవాల మీద నడవాలని వీళ్ళేమనుకోరు. సరే మేడం, మీరు స్టార్డమ్ ఉంది కాబట్టి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి అనే ఓకే, డబ్బులు ఉద్దేశంతో వస్తున్నాయి, అనే డబ్బులు ఉద్దేశంతో వస్తున్నాయి వీళ్ళు కాబట్టి వాళ్ళు చేసుంటారు. స్టెప్ తీసుకున్నారని అంటున్నారు కదా. ఎస్. సో అది తెలిసి తప్పు అని తెలిసి చేసినట్లా ఇక్కడ, లేకపోతే నిజంగా తెలియక చేసినట్లా? ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి అవగాహన ఉందంటారా లేదంటారా? ఉమ్. ఇక్కడ ఇక్కడ కూడా మనం రెండు కోణాలు. అందుకే నేను ఈ రోజు మాట్లాడే వెర్షన్ అన్ని మీడియా ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా జనాలు ఇప్పుడు నన్ను తిడుతూ బోల్డ్ ఎంత మంది కామెంట్స్ కూడా పెడతారు. సో ఆ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటి, నిజమే కదా రూట్ కాజ్ గురించి మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనుకున్నవాడు తెలివిగా ఆలోచిస్తాడు. అరే ఒక ఆడపిల్ల ధైర్యంగా వచ్చి ఇంత రూట్ కాజ్ ని క్లియర్ గా చెప్తుంది అని చెప్పి ఆలోచించేవాడు ఆలోచనాపరుడు. కాదు ఈ పళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలి, స్పాట్ డెత్ రావాలి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ గురించి ఈ వీళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ వీళ్ళే బూత్ వీడియోలు చూస్తారు. అండ్ ఈ వీళ్ళే రేపొద్దున ఫ్రీ మనీ వస్తే వెళ్తారు. ఎందుకంటే అంత స్పాట్ డెసిషన్ తీసుకునే అంత చిన్న మెదడు ఉన్న వాళ్ళు వీళ్ళే ఇలాంటి పని చేస్తారు. వీళ్ళు తెలిసి తప్పు చేశారా అంటే, బెట్టింగ్ అనేది భారతదేశంలో సీక్రెట్ గా జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోయినా దీనికి ముందే బెట్టింగ్ మార్కెట్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ, రైట్. వీళ్ళొచ్చి బెట్టింగ్ వాళ్ళని పెంచింది లేదు, బెట్టింగ్ వాళ్ళు వచ్చి వీళ్ళని స్టార్లను చేసింది లేదు. ఇది జరుగుతూనే ఉంది మార్కెట్లో. ఈ జరుగుతున్న దాన్ని వీళ్ళ ద్వారా ఇంకాస్త వినియోగించుకున్నారు వాళ్ళు వచ్చి. పోనీ వీళ్ళెవ్వరూ చేయకపోతే ఇప్పుడు బెట్టింగ్ మాఫియా ఆగిపోతుందా? ఇట్స్ హైలీ ఆగిపోతుందా? ఇంపాసిబుల్. ఉమ్. దీన్ని మనం ఎట్లా ఫిక్స్ చేయాలని మనం డిస్కస్ చేసుకోవాలి. వీళ్ళకి తెలిసి నేరం చేశారా అంటే, ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందని వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అదే చెప్పా, వాళ్ళని చంపేసేసి వాళ్ళ శవాల మీద నడుచుకొని వెళ్ళాలంత ఆలోచన ఎవరు చేయరు. ఓ సినిమా చేసేటప్పుడు ఏదైనా సరే మనకు డబ్బులు వస్తున్నాయా, సరే ఏదో ఒక పాత్ర మనం చేద్దాం అనుకొని చేస్తారు, కానీ దాని అవును. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ పెద్దగా ఆలోచించరు. ఉమ్. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళకుందా? ఉమ్. ఓకే. వాళ్ళకు ఉంటే ఎందుకు మంచి విషయాలు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు? ఎందుకు చెత్త చూపించే వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ ప్రజలు కాదా? టైం పాస్ కి రీల్స్ లోకి వచ్చి ఎంకరేజ్ చేస్తుంది వీళ్ళు కాదా? సో ఇక్కడ బాధ్యత సమాజాన్ని, ఇంట్లో తల్లిదండ్రులదైతే, తర్వాత స్కూల్దైతే పెద్ద పాత్ర సమాజంది ఉంది. సమాజానికి. ఒక మనిషి బాగుపడడానికి, ఒక మనిషి చెడిపోవడానికి, ఒక మనిషి సూసైడ్ చేసుకోవడానికి సమాజం పాత్ర ఉంది. అండ్ మీరన్నారు వీళ్ళకి తెలిసే చేస్తున్నారా అంటే 100% తెలిసేం చేయరు. అంత ఇన్నోసెన్స్ అంటే దే ఆర్ నాట్ ఇన్నోసెంట్స్, దే ఆర్ జస్ట్ కమర్షియల్ అంతే. క్రూరమైన కమర్షియల్ మైండెడా ఒకళ్ళని తొక్కి రావాలన్నట్టే కాదు. ఉమ్. తప్పు చేశారా అంటే తప్పు చేశారు. కొంతమంది మీరు ఎథికల్ గా నాకు వద్దు అనుకున్న వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళు చేయలేదు, పర్వాలేదు ఎగ్జాక్ట్లీ మేడం, డబ్బులు ఇప్పుడు వస్తాయి కదా రూట్ కాజ్ అనుకున్న వాళ్ళు చేశారు. మాట్లాడినారు. ఎస్. రూట్ కాజ్ త్రూ దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి ఆలోచించడమే మా ప్రధానమైన అంశం అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ. అట్లాంటప్పుడు మన తెలంగాణలో ఒకటో రెండో మీరు ఇందాక మొదట్లో అన్నట్లు బ్యాన్ చేయటం గానీ, పక్క ఎస్. రాష్ట్రం ఒకటి అర బ్యాన్ చేయటం గానీ కాకుండా అవును. దేశం మొత్తం ఒకటే పాలసీ ఉంటే, ఉమ్. కేంద్రం నుంచే బ్యాన్ కి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఉంటే ఉమ్. రిపీట్ అవ్వవు కదా. మీరన్న పాయింట్ లో కూడా ఈ యాక్ట్ చేస్తున్న వాళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని ఏదో అప్పటిదప్పుడు ఆలోచించి చేస్తున్న వాళ్ళకంటే కూడా అసలు సూత్రధారుల్ని వాళ్ళ మీద చర్యలు ఉంటే అసలు ఇది జరగదు కదా. దానికి ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్లీ ద రైట్ క్వశ్చన్. టిక్ టాక్ లాంటి యాప్స్ ని, ఎంటర్టైన్మెంట్ యాప్స్ ని బ్యాన్ చేయగలిగారు. అట్లాంటివి ఎన్నో యాప్స్ ఇప్పుడు మనకు ఓపెన్ అయితే అవి ఓవో కాదు. కదా. సో డెఫినెట్ గా ఇది ఒక ప్రాంతం నుంచి కాదు, నిజంగానే కేంద్రం నుంచి ఒక ప్రతి స్టేట్ డెసిషన్ తీసుకోవాలి, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని. ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థతో కూడి కొన్ని యాప్స్ ని చాలా స్ట్రిక్ట్ గా బ్యాన్ చేయాలి. ఎందుకంటే తన రాష్ట్ర ప్రజలు లేదా తన దేశ ప్రజలు వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఈ ఈ చట్టం నుంచి న్యాయం నుంచి ఆ పార్లమెంట్ లో ఒక డెసిషన్ తీసుకొని, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఈ యాప్స్ ని స్ట్రిక్ట్ గా అయినా సరే కూడా డార్క్ వెబ్ ద్వారా కూడా ఆడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అడిక్షన్ అలాంటిది మనుషులకి. సో మార్పు మన చుట్టూ కూడా, ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ప్రజలు కమెంట్ చేస్తున్నారో, నేను గుండె మీద చేసుకొని వాళ్ళని మాట్లాడమని అడుగుతాను. వాళ్ళ సన్నిహితుడో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ కజిన్స్ ఏం ఆడుతున్నావు అంటే ఆ బెట్టింగ్ యాప్ ఆడుతున్నాను మామ అంటే, అవునారా నాకు డబ్బులు వస్తే నాకు చెప్పు అన్న వాళ్ళు ఎంతమంది ఉండరు? చూసి చూన్నట్టు వదిలేసిన వాళ్ళది కూడా బాధ్యత రాహిత్యమే కదా ఈ సమాజంలో.
అది కరెక్ట్ కాదు అని మంచి చెప్పకపోవడం కూడా సమాజంలో తప్పే కదా. ఈరోజు దొరికిన వాడు దొంగ, దొరకనోడు దొరకని వాడు దొర. వీళ్ళు దొరికారు, వీళ్ళ మీద 20 మంది మీద కేసు పెట్టారు. ఇప్పటికీ పబ్లిక్ గా ప్రమోట్ చేసిన ఇంకా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టలేదు. ఎందుకు అంటే వాళ్ళు 1 year బ్యాకే మేము ఇట్లాంటి యాప్స్ ని ప్రమోట్ చేయము అని 1 year బ్యాక్ డ్రాప్ అయిపోయారు. అంటే డ్రాప్ అయిపోయిన తర్వాత మంచి వాళ్ళు అయిపోతారా? ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారమ్మా, నేను ఒకటి చెప్తా. మరొకరు బెట్టింగ్ యాప్ తప్పు అన్నోళ్ళు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. మరి అదేంటి? ఉమ్. దానికి కూడా చెప్తా. వ్యభిచారం ప్రమోట్ చేస్తారు, విదేశాలలో వెళ్ళేసేసి ఇక్కడ ఈ పాపతో తిరిగా ఆ ఇంకొకరితో అది తప్పు కదా? అది ఎలా ఈ మనిషిని బెట్టింగ్ వరకు తీసుకెళ్తుందో నేను డాట్స్ కనెక్ట్ చేసి చెప్తాను. విదేశాలకు వెళ్ళారు, చూశారు, ఈ దేశం బాగుంది అని గొప్పగా చెప్పాలి. కానీ నా దేశం ఎప్పుడు ఈ దేశంలో తయారవుతుందో అని వెటకారం భారతదేశం మీద చేయకూడదు. అందుకే చెప్పారు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా ఏ నీ పీఠం తల్లి భూమి ఎక్కినా. భారతిని అని చెప్పారు. ఉమ్. పరాయి దేశం గొప్పగా ఉందని వెళ్ళినప్పుడు చెప్పాలి. కానీ నా దేశం ఈ స్థాయికి ఎప్పుడు వస్తుందో అని నా దేశాన్ని కించపరచకూడదు. 140 కోట్ల మంది ప్రజలున్న మన దేశం ఎక్కడా? ప్రపంచం మొత్తం కలిపితే కూడా మన భారతదేశం మూలలో ఒక దానికి సరిపోదు. వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ జియోగ్రఫికల్ థింగ్స్ వేరు, అక్కడ కల్చర్ వేరు, అక్కడ మార్కెట్ వేరు, అక్కడ ఫినాన్షియల్ స్టేటస్ వేరు, వాళ్ళ మీద జరిగిన దాడులు వేరు. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. మరి ఇదేంటి? అక్కడ బీర్ బాటిల్ పట్టుకోనో మందు బాటిల్ పట్టుకోనో లక్ష్మీదేవి బొమ్మ వేసుకున్నారు వీళ్ళు అని చెప్పేసేసి ఇలా తప్పు కదా అని చెప్పి పక్కన పెట్టకుండా దాన్ని తాగి చూపించిన వ్యవస్థ ఎక్కడిది? ఇది తప్పు చేయడం కదా వాళ్ళు? ఈ రోజు ఒక విషయంలో మంచి చెప్పారు అని చెప్పేసి ఆహా ఓహో అని వాళ్ళని పొగడ్డం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అన్నారో అదే వ్యక్తి పబ్లిక్ గా మీరు కూడా విదేశాలు వస్తే పాపలతో తిరగొచ్చు, మీరు కూడా విదేశాలతో వస్తే పిచ్చింగ్ చేయొచ్చు, మీరు కూడా విదేశాలు వస్తే రోజుకి 20 సార్లు ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు అని ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? ఇది ఎందుకు కనెక్ట్ అవుతుందో చెప్తా. ఇప్పుడు ఆ వీడియోలు చూసేటటువంటి ఫాలోవర్స్ నన్ను అమ్మ నా బూతులు తిడతారు, తిట్టినా కూడా పర్వాలేదు, నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన వాళ్ళు ఓహో ఫారిన్ కంట్రీస్ వెళ్తే మనం కూడా పాపలతో తిరగొచ్చు అన్నమాట. ఇలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు అంత అర్జెంటుగా మనకు మనీ కావాలి. మన దగ్గర కూడా డబ్బు ఉంటే అలాగ వెళ్ళిపోయేసేది మనం పాపలతో తిరగొచ్చు. దెన్ మనకి ఈజీ మనీ కావాలి. ఎవడో ఒకడు ఇంకొక ఛానల్లోకి వెళ్తాడు, బెట్టింగ్ యాప్ చూస్తాడు, ఈజీ మనీ వస్తుంది మామ అనుకుంటాడు. మనం కూడా ఈజీ మనీ సంపాదించుకుంటే మనకు కూడా లగ్జరీగా తిరగొచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వేరే పాపలతో తిరగొచ్చు. వాట్ ఈస్ దిస్? ఇది ఎలా ఉందంటే సేమ్ మన ప్రభుత్వం లాగానే మందు అమ్ముతూ మందు తాగితే నీ ఆరోగ్యానికి హానికరం అని రాసినట్టుంది షరతులు. షరతులు. బెట్టింగ్ యాప్ మంచిది కాదు, సమాజానికి మనుషుల్ని నాశనం చేస్తుంది. మరి వ్యభిచారం మనుషుల్ని నాశనం చేయదా? దాని మీద మనసు మళ్లించి ఎదుటి వ్యక్తి ఈజీ మనీ సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళి అవి చేయొచ్చు అని చెప్పడం. సో ఇక్కడ ఎవరు శుద్ధపూసలు కాదు, ఇక్కడ వ్యవస్థలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని నేను చెప్తాను. అతి ఆశపడటం, ఈజీ మనీ కోసం ఆలోచించటం, అండ్ కుటుంబ సభ్యుల్లో ఆడుతున్నారని తెలిసి ఈ కుటుంబ సభ్యులు కూడా మౌనంగా ఉండటం. నా కొడుకు ఆడుతున్నారు, నా కూతురు ఆడుతున్నారు, నిన్న చాలా డబ్బులు సంపాదించేశాడు, వాడికి 1000 రూపాయలు వచ్చాయి, 2000 వచ్చాయి, ఈజీ మనీ వచ్చేసరికి ఆశ పుడుతుంది. ఆ ఆశ నెక్స్ట్ డే ఆడేలా చేస్తుంది. మన కజిన్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల, మన ఊర్లో ఇంకొకడు ఎంతమంది ఆడుతుంటే చూసి మౌనంగా ఉన్నారు, వాళ్ళ తప్పు కాదా? సో ఇక్కడ ప్రభుత్వము బాధ్యతగా వ్యవహరించాలి, సమాజం వ్యవహరించాలి. సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనము అంతే బాధ్యతగా ఉండాలి. ఇంతమంది కలిపితే సహా అయినా సరే ఆ మాఫియాను ఆపలేము. ఏమంటారు మేడం, ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి, కొంచెం స్పీడ్ ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ IPL సీజన్ ఉంది, సో ఇదేమైనా ఈ ఎఫెక్ట్ వల్ల ఈ బెట్టింగ్స్ అనేవి తగ్గుతాయి అంటారా, పెరుగుతాయి అంటారా, అసలు ఈ మార్పు రాదంటారా మీ అభిప్రాయం ప్రకారం? మార్పు అంటే కొన్ని రోజుల పాటు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మంచిది. ఇది ఒక మంచి దానికి ఒక నాంది మాత్రమే, కానీ ఇది ముగింప అంటే ఇది ఖచ్చితంగా ముగింపు అయితే కాదు. ఎందుకంటే పోలీస్ కా హాత్ బహుత్ లంబే హోతే హై అన్నట్లు న్యాయస్థాన్ కా హాత్ బి బహుత్ లంబే హోతే హై. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే నార్కోటిక్స్ కేసుల్లో ఇరుక్కున్నదా అంటే కూడా ఇప్పుడు 5-6 ఏళ్ళు అయినా సరే అది ఏ పరిస్థితిలో ఉందన్నది మనకు తెలియదు. కానీ సజ్జనార్ గారు తీసుకున్నటువంటి పిలుపు మంచిది, కానీ దీని అన్నింటికి సాక్ష్యాధారాలు సంపాదించాలి. పోలీసులు ఎన్నో సాక్ష్యాధారాలు సంపాదించాలి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, అది కోర్టు మెట్లు ఎక్కాలి. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఈ వాదోపవాదనలు 2 సైడ్ల లాయర్లు ఉంటారు, ప్రభుత్వం లాయర్లు ఉంటారు, ఎంతో ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఏమవుతున్నది అప్పుడు చూద్దాం. చట్టాన్ని నమ్మడం తప్ప మనం ఏం చేయలేం. బిలీవ్ చేయాలి చట్టాన్ని, మన అధికారుల్ని మనం బిలీవ్ చేయాలి, మన న్యాయ వ్యవస్థని. దానికి ముందు ఇట్లా ప్రమోట్ చేసిన వాళ్ళని పట్టుకెళ్లారు, సంతోషం.
కేసులు నమోదు చేశారు, ఎంక్వైరీలు చేస్తున్నారు, చాలా సంతోషం. అసలు వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఆ ఇచ్చేటటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క సంస్థ ఓనర్లు ఎవరు? వాళ్ళని కదా కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి పట్టుకోవాల్సింది, వాళ్ళని కదా బ్యాన్ చేయాల్సింది. వాళ్ళల్లో ఎన్ని చైనా యాప్లు ఉన్నాయో మనం చూడాలి కదా, ఎన్ని పాకిస్తాన్ యాప్లు ఉన్నాయో చూడాలి కదా, ఎందుకంటే అక్కడ నుంచి నడుపుతున్నారేమో ఇంతమందిని గ్రాప్ చేయడానికి. మేబీ ఇది కూడా ఒక 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 టైప్ ఆఫ్ వార్ ఏమో, వాటన్నింటిని కూడా పట్టుకోగలగాలి కదా. ఇన్ని అవైలబుల్ గా లైసెన్స్డ్ యాప్స్ చాలా ఉన్నాయి. సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్లైన్ లోకి వచ్చి చెప్పారు కదా, చాలా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినటువంటి ఉన్నాయి. అక్షయ్ కుమార్ యాడ్ ఇస్తున్నారు రమ్మీకి, తమన్నా యాడ్ ఇస్తున్నారు, విజయ్ దేవరకొండ అండ్ ప్రకాష్ రాజ్, అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్. అండ్ మన మహేష్ బాబు గారు గుట్కాకి యాడ్ ఇస్తున్నారు. గుట్కాని బ్యాన్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే, దానివల్ల క్యాన్సర్ వస్తుందని. గుట్కాకి పేరు మార్చి సుపారీ పలుకులు అని చెప్పి యాడ్ ఇస్తున్నారు. తెలియదా ఆ సుపారీ పలుకులు అంటే ఏంటో? అంటే సోబర్ గా పేర్లు మార్చిస్తున్నారు. ఓల్డ్ బంక్ రమ్మా, లేకపోతే మ్యాన్షన్ హౌస్ యాడా, క్లబ్ సోడా అని చెప్పి యాడ్స్ ఇస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఇందాక సజ్జనార్ గురించి మాట్లాడినారు. Yes. ఒక విజిల్ బ్లోయర్ లాగా ఇప్పుడు ఇనిషియేట్ తీసుకోవటం, రైట్. ఏమంటారు తన ఇనిషియేటివ్ ని? అంటే అదే అన్నాను, ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ దీని మీద ఇనిషియేషన్ తీసుకున్న కారణంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్నే కాకుండా రూట్ కాజింగ్ మీద కూడా, అంటే ఆయనకు ఆలోచన లేదని కాదు, కానీ ప్రజలు కూడా మన లాంటి వాళ్ళు 0.0000001% మనందరం కూడా వాయిస్ రేస్ చేస్తే, ప్రతి పోలీసులకి ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయడమే పని కాదు, చాలా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళ చుట్టూ. పోలీసులు అంటున్నారు మేడం, డ్రగ్స్ కేసులు కూడా ఇట్లనే అన్నారు, ఎగ్జాక్ట్లీ అదే అరెస్ట్ చెప్పాను, అవుతారు నార్కోటిక్స్ అన్నారు. అన్నాను కదా, నార్కోటిక్స్ ఇష్యూ అయ్యి ఇప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది, ఏం ఇప్పటిదాకా ఏం నడుస్తుందనేది లేదు. మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాళ్ళకి కూడా భయంకరమైన శిక్షలు ఏం పడలేదు, ఎందుకంటే పడలేదు. వాళ్ళని విక్టిమ్స్ గా కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళని కూడా అందుకే victims- దీన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ కింద చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ ఒకసారి కదిలింది, తర్వాత కన్వెన్షన్, తర్వాత పుష్ప 2, ఈ ప్రీమియర్ షోలు ఆపేయటము, ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తంతు మాత్రమే. దీని వల్ల జరిగేది గానీ ఒరిగేది గానీ ఏమీ లేదు అని వాళ్ళ గురించి ఏం చెప్తారు? అది నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. మైట్ బి అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు, డైవర్షన్ పాలిటిక్స్. బట్ ఒక అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక బాధ్యతని ఈ రోజు మీడియా కానీ సోషల్ మీడియా కానీ టేకప్ చేసింది కాబట్టి, ఈ బాధ్యత నిజంగా పూర్తి స్థాయి అడిక్ట్. ఇప్పుడు డ్రగ్స్ ఎంత అడిక్ట్ చేస్తాయో బెట్టింగ్ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ డ్రగ్ అంతే. అది అడిక్ట్ చేస్తుంది వాళ్ళకి. ఏంటి ఆ ఈజీ, మన అయ్యో ఈ రోజు డబ్బులు రావాలి, ఏం చేయాలి, ఎందుకంటే దట్స్ హౌ పీపుల్. అంటే మనం కష్టపడి పని చేస్తే ఒక 2,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు సంపాదించడానికి ఇట్ టేక్స్ టైమ్. బట్ బెట్టింగ్ లో సడన్ గా వచ్చింది అనుకో, వాళ్ళకి ఫస్ట్ 2 times వచ్చేస్తుంది, అది అట్రాక్ట్ చేస్తుంది. అది ఏంటి, డ్రగ్ కంటే చాలా అడిక్ట్ చేస్తుంది. సో దానికోసం రకరకాల రూట్స్ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు పోన్ సైట్స్ మన దానికి బ్యాన్ చేశారు, బట్ వెతికే వాళ్ళు వెతికి పట్టుకొస్తారు, లింకులు పట్టుకొస్తూ ఉంటారు మళ్ళీ. సేమ్ ఇలానే బెట్టింగ్ యాప్స్. అదే అంటున్నా, ఈ రోజు వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం, లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్నది సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం లాంటిదే తప్ప, దీన్ని పూర్తి స్థాయిగా మనం అరికట్టగలుగుతున్నామా అన్న దాని మీద పోలీస్ వ్యవస్థ ఇంకాస్త గట్టిగా, ప్రభుత్వాలు ముఖ్యంగా, అంటే ఒక స్టేట్ లో కూడా బ్యాన్ చేసే అధికారము మనకుంది. మీరు అంటున్నారు కొన్ని యాప్సే బ్యాన్ చేశారు, మరికొన్ని యాప్స్ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడు, ఒక అసలు ఏమీ తెలియని ఒక సాధారణ పూర్ కుటుంబం నుంచి మేబీ రమ్మీ ఖేల్తా హూ, పైసా ఆతా, ఇట్లాంటి యాడ్స్ పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నారు, పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నారు. మరి ఇంత పబ్లిక్ గా ఇచ్చుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు కలగజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వందేనా, అన్ని ప్రభుత్వం మీద నెట్టకూడదు. మన బాధ్యత ఏంటి? మనం ఏం చూస్తున్నాం, చూసేది కూడా మనం రీల్స్ లో చూసేది కూడా మన బాధ్యతే కదా. ఆ చూసే కదా మీరు వాళ్ళని స్టార్స్ చేస్తున్నారు. వాళ్ళు స్టార్స్ అయినప్పుడు వాళ్ళు వచ్చిన బెట్టింగ్, అండ్ బెట్టింగ్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరూ సోషల్ మీడియాలో అందరూ ఆపేస్తారు, బెట్టింగ్ ఆగుతుందా? అది ఖచ్చితంగా అనుమతి పొందిన బెట్టింగ్ యాప్స్ ని మాత్రమే, ఏదైతే ఐపీఎల్ లో కూడా ప్రదర్శిస్తున్నారు కదా, కొన్ని నీట్ గా అసలు బ్యానర్స్ కట్టి మరీ ప్రదర్శిస్తున్నారు, స్క్రీన్స్ లో వేస్తున్నారు. మరి అవన్నీ ఏంటి? మన రాష్ట్రం విషయానికి వస్తే మేడం, ఇప్పుడు అనుమతి పొందిన బెట్టింగ్ యాప్స్ నే మేము ప్రమోట్ చేశాము, వాటిలో తప్పు ఉంది అని మేము అనుకోలేదు అని ఇచ్చుకుంటున్న వివరణ ఏదైతే ఉందో, ఇప్పుడు విజయ్ దేవరకొండ గానీ రానా లాంటి స్టార్స్ అనుమతి పొందిని మేము అన్ని చెక్ చేసుకుని వాటికి ప్రమోట్ చేసినామని చెప్తున్నారు. ఈ వివరణని ఇది సమంజసమే అంటారా? అసలు మీ అభిప్రాయంలో ఈ వివరణ గురించి ఏం చెప్తారు? ఈ వివరణ గురించి సమాజము ఈ రోజు వాళ్ళని ఎంత ద్వేషించినా సరే, సహజంగా మనం ఏమనుకుంటాం, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ఒక ముద్ర వేస్తే, అది
పర్వాలేదు, ఓకే, ఇట్ ఈస్ యూజబుల్ థింగ్ అని చెప్పేసి ప్రజలకు ఒక నమ్మకం. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేదే సమాజంలో ప్రవేశపెడుతుందని ప్రజల నమ్మకం కదా. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ తాగితే మన ఆరోగ్యానికి హానికరం అన్న విషయం మనకు తెలుసు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, లైసెన్స్ ఇచ్చి తాగితే పోతావురా అని చెప్తుంది, కానీ తాగకుండా ఆపలేకపోతుంది. అది ఎంత లిమిట్ లో తాగాలి అన్న దాని మీద, తాగే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతిగా తాగేసి రోడ్ల మీద దొర్లుతారు, ఈవెన్ ఇంత ఎక్స్పెన్సివ్ అయినా సరే. మొన్న ఆంధ్రాలో చూస్తే రకరకాల బ్రాండ్లు తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. సో చూసే వాళ్ళు ఏ వ్యక్తులు ఏం చూస్తారంటే, ఓకే విచ్ ఈజ్ లైసెన్స్డ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ ఇంకొకరు కానీ మాకు వాళ్ళు గవర్నమెంట్ పత్రాలు తీసుకొచ్చి చూపించారు, అనుమతి ఇచ్చిందని గవర్నమెంట్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇస్తారు. 4-5 పేజీల అగ్రిమెంట్ ఉంటుంది గవర్నమెంట్ది, అన్ని స్టాంపులు వేసి ఉంటాయి, గవర్నమెంట్ ఆథరైజ్డ్ అని సైన్ పెట్టింటారు. ఏ యాక్టర్ అయినా లేకపోతే ఏ సెలబ్రిటీ అయినా ఏం చూసుకుంటారు, ఓకే విచ్ ఈస్ గవర్నమెంట్ ఆథరైజ్డ్. అంటే ప్రభుత్వం అనుమతించిందంటే ఇది సమాజంలోకి వెళ్ళటం కోసము, నన్ను పాలించేటటువంటి నా ప్రభుత్వమే ఒప్పుకుంది కాబట్టి నేను తప్పు చేయట్లేదు. ఎందుకంటే తప్పు అన్నది ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం అంగీకరించని విషయమే అది కోర్టు పరిధిలోకో చట్ట పరిధిలోకో వస్తుంది. ఇది ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు అక్కడ ఒక వైన్ షాప్ ఉంది, మీరు వెళ్ళి కొనుక్కుంటారు, మీరు వెళ్ళి కొనుక్కున్న దాన్ని నేను పోలీసు వచ్చి నువ్వు పట్టుకుంటా అంటే నువ్వు ఎలా పట్టుకుంటావు, దట్ ఈస్ అ లైసెన్స్డ్ స్టోర్. నువ్వు హక్కు ఇచ్చావు మాకు కొనడానికి, దానికో లిమిటేషన్ పెట్టావు 18 సంవత్సరాలు అని. ఐ హ్యావ్ కార్డ్, ఒక ఐడి కార్డు ఉంది, నేను చూపిస్తా, మై ఏజ్ ఈజ్ మేజర్, ఐఎమ్ బయింగ్ అని చెప్తావు. సో ఇది కూడా అలాంటిదే కాబట్టి మేము చేసామనుకుంటారు. సో పూర్తి 100% వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఇక్కడ లేదు. అలా ఎలా నువ్వు తప్పు పట్టవు అంటే నువ్వు సినిమా వాళ్ళని సపోర్ట్ చేస్తావు అంటే కాదు. సినిమా వాళ్ళు ఏ యాంగిల్లో ఆలోచిస్తారో నేను చెప్పా. సినిమా వాళ్ళనే కాదు, ఈవెన్ రేపు పొద్దున బయట వాళ్ళైనా సరే, ఓ ప్రభుత్వం సర్టిఫై చేసిందంటే అంటే సమాజంలో ఇది వ్యాలిడ్ ఏమో కదా, విచ్ ఈస్ వ్యాలిడ్ బికాస్ దేర్ ఇస్ ఎ స్టాంప్. ఇప్పుడు ఇది ప్రభుత్వం అనుమతి పొందలేదు, మా దగ్గర ఏమీ లేవండి ప్రభుత్వానికి సంబంధించిన, ఇది సీక్రెట్ అండి, ప్లీజ్ అండి చెయ్యండి అంటే, అప్పుడు ఆ యాక్టర్ని కానీ ఇంకోటి కానీ, ఓ ఇది నువ్వు సమాజంలో అన్యాయం అని తెలిసినా సరే, సేమ్ లైక్ డ్రగ్స్, అన్యాయం అని తెలిసినా ఇది వాడుతున్నావు కాబట్టి నువ్వు శిక్షకి అర్హుడివి అర్హురాలు అని చెప్పొచ్చు. ప్రమోట్ చేసిన వాళ్ళు మీరు అన్నట్లు పెద్ద సెలబ్రిటీస్ అవ్వచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే యాంకర్స్ అవ్వచ్చు, ఓకే. కానీ బలి అవుతున్నది, వాటికి అడిక్ట్ అవుతున్నది మాత్రం మీరు మొదట్లో చెప్పినట్లు పేద మధ్యతరగతి పిల్లలు, ముఖ్యంగా యూత్. ఈ యూత్ మీద ఎట్లాంటి ప్రభావం, ఎంత స్థాయిలో, ఎంత వరకు ఉండే అవకాశం ఉంది? ఎంతవరకు ఉందంటే ఇప్పుడు నిజంగానే పూర్తిగా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనా భారతదేశంలోనా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 1800 మంది మరణించారు అంటే, మనం రేషియో రకరకాల కారణాలతో మరణిస్తూ ఉంటారు, డ్రగ్స్ తో, లేకపోతే రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి, మందు కొట్టే అలవాటు. ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తా, ఫస్ట్ వ్యవస్థ ఇల్లు. ఆ ఇల్లు అమ్మ నాన్నలు అనేది మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు పిల్లల్ని. దట్టు ఒక వయసు వచ్చిన పిల్లల్ని మానిటరింగ్ చేయడం అనేది ఆడపిల్లైనా మగపిల్లల్ని చాలా ఇంపార్టెంట్. స్కూల్, ఇప్పుడు స్కూల్స్ ఎంతసేపు మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో వేసామా, అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే వేసామా, మనం ఏదైనా సరే కష్టపడైనా సరే, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి. ఇన్ని పుస్తకాలు మోపించామా, ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసామా, అంతే తప్ప బాధ్యతగా స్కూల్స్ కూడా వ్యవహరించట్లేదు. అంటే స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన టైంలో ఏం చేస్తున్నారు, వీళ్ళు డ్రగ్స్కి అలవాటు అవుతున్నారా, లేకపోతే వీళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటే వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు. పేరెంట్స్ కూడా మానిటరింగ్ పిల్లల చేతుల్లో ఉన్న ఫోన్ల మీద చెయ్యాలి. ఆ చేయకపోతే వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు అన్న దాని మీద. ఇప్పుడు 6th 7th ఏజ్ చదివేటోళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడేస్తున్నారు, రకరకాల యాప్లు వాడేస్తున్నారు తెలియకుండా. బికాస్ వన్ డే ఐ వాజ్ ద విట్నెస్. నా ఫ్రెండ్ కొడుకు, వాడికి హీ వాజ్ 9 years అట్ దట్ టైం. నేను కరెక్ట్ వాడికి చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చే గేమ్స్ ఆడుకుంటాను అంటే, నేను హాల్లోకి వెళ్ళంగానే ఒక బూత్ వర్డ్, తెలుగు బూత్ వర్డ్ అచ్చంగా వినిపించేసింది. ఫోన్ లాగేసుకున్నా. ఏం చూస్తున్నావురా నువ్వు, తెలీదు, అది ఏదో ప్లే అయిపోయింది సడన్ గా వచ్చి, నాకేం తెలీదు అని చెప్పాడు. అది నిజంగానే వచ్చింది సడన్ గా, ఇట్లా పాపప్స్ వస్తూ ఉంటాయి, పిల్లలు కదా టచ్ చేసేస్తారు, తెలుగు బూతులు వస్తున్నాయి, తెలుగులో తిడుతున్నాడు, అచ్చబూతులు. ఏం చేస్తారు పిల్లలు, మనం చూడనప్పుడు వినేస్తారు. సో ఐ టోల్డ్ హిమ్, ఇంకొకసారి ఇట్లాంటి ఒక బూతు నీకు వినిపించింది, ఇట్స్ అ బ్యాడ్ వర్డ్ అని తెలిస్తే యూ జస్ట్ ఆఫ్ ద ఫోన్, లేదా తీసుకొచ్చి మమ్మీకి ఇవ్వు అని చెప్పాను. అండ్ ఈస్ డూయింగ్ దట్. అంటే ఒక రెస్పాన్సిబుల్ గా మనం చెప్పాలి, కొట్టడం తిట్టడం వెంటనే కదా, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒక 9 years బాయ్ అండ్ హీ బికేమ్, now he is 11 years. He is very responsible. He talks about Modi, he talks about nation, he talks about మన వీరుల గురించి, మన చరిత్ర గురించి మాట్లాడతాడు. అండ్ he loves this nation. మన దేశం చెప్పే విధానం. సో హీ టాక్స్ అబౌట్ కృష్ణ. వాడికి ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేయి అని. సో మనం చిన్నతనం నుంచి మానిటరింగ్ ఎప్పుడైతే పిల్లల మీద చేస్తామో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా పెరిగే అవకాశం ఉంటుంది. దట్ స్మార్ట్ ఫోన్ యూజింగ్ ఆల్సో. అక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళ స్నేహాలు,
ఎంతసేపు మనకంటే హై పొజిషన్ లో రిచ్ గా ఉన్న ఫ్యామిలీస్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేదా కాదు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ కిడ్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒక టీనేజ్ వచ్చేసరికి ఆ స్కూల్ కాలేజ్ తర్వాత సోషల్ మీడియాలో ఇలా పడి ఈ యాప్స్ ని వాడే వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ అంటే నో, దేర్ ఆర్ సో మెనీ లేబర్స్ మీన్ దట్ లేబర్ వర్క్ చేసే వాళ్ళు. సో నవే డేస్ ఎవ్రీబడీస్ ఈజ్ హ్యావింగ్ ద స్మార్ట్ ఫోన్. రకరకాల కూలి పనులు చేస్తూ ఉంటారు, లైక్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్. సో మెనీ లేబర్స్ వాళ్ళ ఖాళీ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ లో ఇవి వస్తాయి, యాడ్స్ వస్తాయి, డౌన్లోడ్ చేసుకోమంటారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వచ్చిందా ఫైన్, 10 మందికి వాళ్ళు మందు పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. రాలేదా కింద బూతులు తిడతారు. ఇప్పుడు మనకి తిట్టేటటువంటి ఈ బూతుల రేషియో ఏదైతే ఉందో, దిస్ ఆర్ నాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, కాపీ పేస్ట్ పీపుల్ వీళ్ళందరూ కూడా. సో ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్, మనల్ని ఏమైనా తిట్టాలి అంటే, ఇన్ఫర్మేషన్ గురించి తిట్టాలి అంటే కూడా గూగుల్కి వెళ్ళి కాపీ పేస్ట్ తీసుకొచ్చి తిడతారు, లేదా మీకేం తెలియదు ఎందుకంటే వాడు అన్యాయమైంది ఒక్కటే చూసుకుంటాడు. కానీ ఆడింది ఎవరు? వాడే ఆడాడు. వీడియో చూసింది ఎవరు? వాడే చూశాడు. అది చూసారు. సో నేచర్ ఇది కరెక్ట్ కాదు అని ఫస్ట్ వాడికి తెలియదా అంటే తెలుసు. హిజ్ నాట్ కిడ్, ఇది తప్పు, చేస్తుంది తప్పు అని తెలిసి తప్పులోకి ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఇది ఒక్కరితో ఆగిపోయేది కాదు. కానీ ఈ ఆపటానికి ప్రయత్నం ఎక్కువగా చేయాల్సిన బాధ్యత చట్టందే ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉంటుంది. చట్టం చాలా స్ట్రాంగ్ గా ప్రభుత్వాన్ని అడగాలి, బ్యాన్ దిస్, అసలు ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకూడదు ఎలాంటి లింక్లని. కానీ ఈ బెట్టింగ్ మాఫియా ఎలా ఉంటుందంటే, వీళ్ళు రకరకాల సోర్సులు క్రియేట్ చేసుకొని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇంకొకళ్ళు పబ్లిక్ గా ప్రమోట్ చేస్తున్నారని తెలిసినప్పుడే బేసిక్ నుంచి కట్ చేయాలి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిద్ర లేచిందా వ్యవస్థ అన్నది నా ప్రశ్న. ఎస్, మీరు ప్రశ్న అడుగుతూనే చాలా సూచనలు చేశారు. అంటే మొదట ఇంట్లో ఎట్లా మానిటరింగ్ ఉండాలి, ఒక కరెక్ట్ యూత్ మీద అయినా చిన్న కిడ్స్ మీద అయినా సరే చెప్పే విధానంలో ఎంతవరకు ఉంటుంది, ప్లస్ ఎవరైతే ఇప్పుడు పక్కన వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా అందులో సభ్యులుగా, చూసే వాళ్ళుగా, మాట్లాడే వాళ్ళుగా ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళే అయ్యి ఉంటారు అనేది ఇది అందరూ. పార్టీలు ఎంతమంది తీసుకొని ఉంటారు? అరే మామ Yes. ఈ రోజు నేను బెట్టింగ్ లో గెలిచానంటే పార్టీ మామని ఎంతమంది పార్టీ తీసుకొని ఉంటారు. ఈ రోజు వీళ్ళందరూ అంటే ఇన్ఫ్లుయెన్సర్ దొరికితే వీళ్ళు దొంగలు, మరి వీరందరూ ఎవరు? వీళ్ళు దొరలా? ఎవరైతే బయట పెట్టానని ఈ రోజు కొంతమంది గొప్ప పేరు సంపాదించాలనుకుంటున్నారో, నేను చెప్తున్నా, ఈ రోజు వాళ్ళు వ్యభిచారాన్ని డైరెక్ట్ గా ప్రమోట్ చేశారు యూట్యూబ్ లో. వాళ్ళు మన దేవీ దేవతలు ఉన్నటువంటి బొమ్మల మీద మందు ఉంది అంటే, ఇది నాకు నచ్చలేదని పక్కన పెట్టకుండా తాగి టేస్ట్ బాగుంది అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రజలే కదా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసింది. నేను అదే అడుగుతున్నా. ఎస్, ఇక ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ ఇక ముందు ఇట్లాంటి ఆలోచన ఏం కాదు. ఇప్పుడు డ్రగ్స్ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఎంతో హంగామా నడిచింది కొన్ని రోజుల పాటు. ఇప్పుడు డ్రగ్స్ అసలు లేదా, మొత్తం మన రాష్ట్రంలో డ్రగ్సే లేదా అంటే దానికి ఆన్సరే లేదు, అసలు అది క్వశ్చనే కాకుండా ఉంది. సేమ్ అట్లనే ఇంకా ఫ్యూచర్ లో ఏం కాదు, లైట్ నథింగ్ హ్యాపెన్స్ అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ వర్డ్? మొదటగా మనం ఫస్ట్ కల్చర్ నేర్చుకోవాలి. కల్చర్ అంటే సోషల్ మీడియాలోకి వచ్చి, లైక్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు యాంకరింగ్ చేసి పబ్లిక్ లో కనిపిస్తున్నారంటే యు ఆర్ బ్యాడ్. మిమ్మల్ని ఏమైనా అనొచ్చు, యు ఆర్ గ్రాంటెడ్. అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి గ్రాంటెడ్, నేను గ్రాంటెడ్. ఈ కల్చర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుందంటే నెగిటివ్ మైండ్ సెట్ యాటిట్యూడ్స్. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళే బట్టలు ఇప్పేసిన ఆడవాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి మిలియన్స్ లైక్స్ కొడతారు. ఇలాంటి వాళ్ళే కింద బూతులు తిడుతూ కూడా మళ్ళీ అవే వీడియోలు చేసి వాళ్ళని సెలబ్రిటీలుగా మారుస్తారు. ఫస్ట్ మారాల్సింది వీళ్ళు. అలాంటి ఒక వీడియో కనిపించినప్పుడు ఇది నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు, స్కిప్, నాకు అక్కర్లేదు, నేను దీన్ని చూడకూడదు అని చెప్పేసి తీసేసేయాలి. వాళ్ళని మీరే చూసి, వాళ్ళని మీరే ఎంకరేజ్ చేసి, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా మీరే చూసుకొని వాళ్ళకి ఇచ్చేలాగా చేసి, మళ్ళీ మీరే నష్టపోయి, మళ్ళీ మీరు వీళ్ళ వల్లే మేము నష్టపోయామంటే, ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా కోడ్ వాడుకోండి, మీరు మా కోడ్ వాడుకుంటే సో మీకు మీకు ఇది Discount. వస్తుంది అని చెప్పారు. ఇక్కడ వీళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు కాదు, ఇక్కడ అందరూ దొంగలే. అది చెప్తున్నా, అందరూ దొంగలే. ఇక్కడ సమాజంలో ఉండి కామెంట్లు పెట్టేటోళ్ళేమో పతివ్రతలు కాదు, ప్రమోట్ చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు. కానీ ఈ ఎవరైతే ప్రమోట్ చేశారో క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది కోర్టు ప్రాసెస్ వరకు చూస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు జడ్జిలు అయిపోయారు, ఇన్స్టాంట్ జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు, రేపిస్ట్లకు, మర్డరర్లకి చేసినట్లు. నిజంగా రేప్ జరిగిన వాళ్ళకే షూటెడ్ సైట్ ఆర్డర్స్ లేవు. నిజంగా చిన్నపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళకి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కూడా ఫాస్ట్ ట్రాక్ శిక్షలు ఏమీ పడట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ గా జరుగుతుంది. కానీ మీరు అన్నట్లు విజిల్ బ్లోవర్, దిస్ వర్డ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఈ విజిల్ బ్లోవర్ అన్నది కొన్నాళ్ల పాటు ఎవరైనా ఆడకుండా ఉంటారేమో. దానికి మేజర్ గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే బ్యాన్ దిస్. ఎస్,
మీ అండర్లో ఏవైతే ఉన్నాయో మీరు దేనికైతే పర్మిషన్స్ ఇచ్చారో, పర్మిషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫీజులు పే చేసే ఉంటారుగా ఆ కంపెనీ వాళ్ళు. అంటే ప్రభుత్వానికి వీళ్ళ దగ్గర నుంచి లాభం వస్తున్నానే కదా. ఈ రోజు లిక్కర్ని బ్యాన్ చేయగలుగుతారా? నో, బికాస్ లిక్కర్ ఈస్ ద బిగ్గెస్ట్ మనీ ఫర్ గవర్నమెంట్. అవును. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి రేపు పొద్దున ఐపీఎల్ వస్తుంది, మీరు అన్నట్లు ఐపీఎల్ స్క్రీన్స్ మీద మీరు అఫీషియల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదా? సుపారీ పలుకుల్ని ప్రమోట్ చేయట్లేదా? ఓకే, ఇప్పుడు కొంతమంది పేర్లు ఏవో తీసుకున్నారు. హర్ష సాయిని అర్జెంటుగా ఉరి తీయాలి, చంపేయాలి. సో ఎంతమందిని మోసం చేశాడు, అక్కడ ఒక నలుగురిని చంపేసి తెచ్చిన డబ్బులతో ఇంకో నలుగురికి ఇచ్చేస్తే సరిపోతుందా? సరే నేను అడుగుతా, ఓకే అబ్బాయి సో ఇన్ఫ్లుయెన్సర్, హీ డిడ్ మిస్టేక్, హీ డిడ్ రాంగ్, హీ ప్రమోటెడ్. నేను అబ్బాయి రైట్ చేసింది రైట్ అనలేదు, చట్టపరంగా ఆ అబ్బాయి తప్పు చేశాడు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ధోని, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ మన మహేష్ బాబు గారు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ తిడతారు, వాట్ ఈస్ సుపారీ పరుపు? ఓసారి నాకు చెప్పండి. ఇట్స్ నథింగ్ బట్ గుట్కా. సినిమా మొదలవ్వంగానే అదే మహేష్ బాబు గారి సినిమాలో నేను గుట్కా తినడం వల్ల ఇక్కడంతా నాకు క్యాన్సర్ వచ్చింది, పొగాకు గుట్కా తినడం వల్ల 2 అని గాజులు చెప్పి అమ్ముకోవాల్సి చాలా వచ్చింది. అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందేమో ముఖేష్ ఉండేవాడు. సో ఇప్పుడు మరి అదే సినిమా హీరో మరి ఆ పలుకుల్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని గురించి మరి ఏమంటారు? ఇది కూడా చట్టరీత్యా నేరమే కదా. బెట్టింగ్ ఆడే వాళ్ళకంటే కూడా గుట్కా తినే వాళ్ళే ఎక్కువ. క్యాన్సర్ వచ్చి బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకున్న డబ్బుల కంటే కూడా క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ లో ఆ ఎఫెక్ట్ పడితే కంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువ. బిలో పావర్టీ లైన్స్ కి పడిపోతారు. అవును. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? క్యాన్సర్ పేషెంట్లు లక్షల్లో ఉంటారు. అది చిన్న నేరము, ఇది పెద్ద నేరం అని కాదు, అన్ని నేరాలే అంటున్నా నేను. ఎప్పుడు నాకు పోలీస్ వ్యవస్థను కూడా ఒక మాట అనగాలని, వాళ్ళు చేసేది మంచి పనే, సజ్జనార్ గారు మంచి పనే చేస్తున్నారు, చాలా బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్. 2 years బ్యాక్ నేను పెట్టిన ఒక కేసులో కూడా ఇప్పుడు స్పాట్ దట్టు గా ఆర్టీసీ రెస్పాండ్ ఎండీగా అయ్యి, ఉండి చేస్తున్నారు. ఎస్ నాట్ రెస్పాండ్ అయ్యి పోలీస్. నాకు కూడా న్యాయం చేశారు ఆయన. హీ హాజ్ అ వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ పోలీస్ ఆఫీసర్ ఆయన. అయితే నేనేమంటున్నాను తెలుసా, ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మనం అనుకోవాలి, ఏనుగులు వెళ్లే దారిలో చీమలు పడుతున్నారు. ఇవి ఏనుగులు వేరే ఉన్నాయి. ఏనుగులు బెట్టింగ్ నడిపే వాళ్ళు, బెట్టింగ్లకు ప్రమోషన్లు ఇచ్చే, ఐ మీన్ బెట్టింగ్లకు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు. ఇవి ఏనుగులు. వీళ్ళు చీమల్ని ఏరుతున్నారు, చీమల్ని పట్టుకొచ్చి తెర మీద చూపిస్తున్నారు. చీమల్ని పట్టుకుంటే ఏనుగులు దొరుకుతాయంటే కాదు, ఇది సినిమా కాదు. సినిమాలో ఏంటి ఇప్పుడు లైక్ మన టెర్రరిస్టులు ఉంటారు, స్లీపర్ సెల్స్ ని పట్టుకుంటేనే అసలైన టెర్రరిస్ట్ దొరుకుతారని కాదు. వీళ్ళు స్లీపర్ సెల్స్ కాదు, వీళ్ళు ఇక డైరెక్ట్ విజన్ కనిపిస్తున్నారు. వీళ్ళు సీక్రెట్ గా చేయట్లేదు. చీమల్ని పట్టుకొని తర్వాత ఏనుగును పట్టుకోవడానికి ఏనుగులు కూడా కనిపిస్తున్నాయి. ఏనుగుల్ని పట్టుకుంటే చీమలు అక్కర్లేదు. చూద్దాం మేడం. అంతే. ఈ ఈ మనం అనుకున్నట్లు ఈ స్పీడ్ కొంత గట్టిగా ఉండి చీమల్ని వదిలేసి నిజంగానే ఏనుగుల్ని పట్టుకునే దిశగా అడుగులు ఏమైనా పడతాయా? లెట్స్ చీమల్ని సీ. వదిలేయక్కర్లేదు. చీమలకు సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్లు ఎలా అయితే సరిపెట్టొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కౌన్సిలింగ్ ఉమ్. ఇచ్చేసి, ఎలా అంటే ఛీ నా బతుకు ఇంకోసారి తాగి డ్రైవ్ చేయకూడదు అని మన మీద మనకే అవమానం వచ్చేలాగా కౌన్సిలింగ్ క్లాసులు ఇచ్చి పంపిస్తారు కదా. అలాగా వీళ్ళకి పట్టుకుంటే అందరినీ పట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేసిన చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ, నేను కఠినమైన శిక్షలు వేయమని చెప్పట్లేదు, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అవసరం. మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండండి. ఎస్, బాధ్యతాయుతంగా ఉండండి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతోనే డ్రగ్స్ ప్రమోషన్ మళ్ళీ చేపిస్తారు. నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. కొంతమంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బయటకు వచ్చి మీరు డ్రగ్స్ తీసుకోవద్దంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ వాళ్ళతో మానిపించాలి ప్రభుత్వాలు తెలిసినప్పుడు, బాబు ఇది మీకు కరెక్ట్ కాదు, ఎందుకంటే మీకు మనీ ఎర్నింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. బికాస్ దీస్ ఆర్ ద బిగ్ హెడ్స్. సో మెనీ పాలిటీషియన్స్ సన్స్ ఆర్ సెల్లింగ్ డ్రగ్స్. ఫస్ట్ నేనేమంటే వ్యవస్థ వాళ్ళ దగ్గర క్లీన్ చేసుకుని, హోమ్ క్లీనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా మాటలు చాలా మందికి హార్ష్ గా అనిపిస్తాయి, కొత్త వర్షన్ కూడా అనిపిస్తుంది కానీ బట్ దిస్ ఈస్ ద థింగ్. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు. మీ మాటలు హార్ష్ ఉండి మీరు అన్నట్లు మీ కింద ఎన్ని నెగటివ్ కమెంట్స్ ఉంటాయో, మిమ్మల్ని ఫాలో అయ్యి మీ మాటలు రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా అంతే ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు. దట్స్ వాట్ మన దేశం బాగుండాలి, మన దేశంలో ప్రజలు బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతాయుతంగానే ఉంటారు. ఎవడెక్కడ పోతే నాకేంటి, ఇప్పుడు అర్జెంట్ గా హర్ష సాయికి ఉరిశిక్ష వేసేసేయాలి అనే వాళ్ళకి సమాజం మీద బాధ్యత లేదు వాళ్ళకి. అలా. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు, ఈరోజు మంచి పాయింట్స్ చెప్పినారు. దీని నిజంగానే ఎక్కడ మనం ఆలోచించాలి, ఏ పాయింట్ దగ్గర ఆలోచించాలి, మార్పు రావాలంటే కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనే పాయింట్స్ మీద మంచి అవగాహన ఇచ్చారు పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.